బాప్తిస్మం ముందు రెండు జరగాలి. బాప్తిస్మం అంటే సున్నతి అన్నాడు, సున్నతి అనగా బాప్తిస్మం అన్నాడు. పాత నిబంధన సున్నతి కొట్టివేశాడు, కొత్త నిబంధన సున్నతి ప్రవేశపెట్టాడు. కొత్త నిబంధన సున్నతి అనగా బాప్తిస్మం. పాత నిబంధనలో రెండింటికి జరగాలి సున్నతి, క్రొత్త నిబంధనలో కూడా రెండింటికి జరగాలి సున్నతి. ఒకటి శరీరానికి జరగాలి, రెండు హృదయానికి జరగాలి సున్నతి. ఈ రెండు ఎలా జరుగుతాయి? ఈ రెండు సున్నతులు ఒక వ్యక్తి జీవితంలో ఎలా జరుగుతాయి అని మనం ఆలోచన చేస్తే, ఓ బోధకుడు వచ్చాడు యేసుప్రభుల గారికి. ఓ బోధకుడు వచ్చి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, అయ్యా నువ్వు పరలోకం నుండి పంపబడిన దేవుని యొక్క నుంచి పంపబడిన వాడని నేను ఎరుగుతున్నావు. దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నువ్వు చేసే కార్యాలు చేయలేవయ్యా అన్నాడు. బాగానే గమనించవయ్యా, బాగానే గుర్తించవయ్యా అన్న తర్వాత అప్పుడు ఇద్దరికి మధ్యన డిస్కషన్ జరుగుతుంది. ఆ బోధకుడికి యేసు ప్రభువు వారికి మధ్యన డిస్కషన్ జరుగుతుంది. ఒకసారి ఆ డిస్కషన్ మనం కూడా వెళ్ళిపోతాం, ఆ సందర్భంలో మనం కూడా వెళ్ళిపోతాం. ఆ డిస్కషన్లో ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. యోహాను సువార్త